దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగి అనేక దేశాల నుంచి అద్భుతమైన స్ఫూర్తి పొందారు క్వాలిటీ ఎలక్ట్రికల్ కంపెనీ CEO ప్రశాంత్ కుమార్ గారు. ఆయా దేశాల గొప్పతనం ఏంటి, ఆయా దేశాల నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందారు అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నేను ఇప్పటి వరకు దాదాపు ఒక 8-10 దేశాలు తిరిగి ఉంటాను. ప్రతి ప్లేస్లో కూడా ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. నేను ఫస్ట్ సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ అసలు అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని చెప్పగా, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ చూసి నేను అప్పుడే ఆశ్చర్యపోయాను. వీరు ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టగలరా, మనం ఎందుకు కట్టలేమని. తర్వాత ఇప్పుడు మనం కూడా స్టార్ట్ చేశాను. అది ఒకళ్ళని చూసి మనం నేర్చుకున్నది అక్కడ సింగపూర్లో. దాని తర్వాత వియత్నాం వెళ్ళాను. వియత్నాం కూడా అభివృద్ధి పదంలో చాలా ముందుకెళ్తుంది. మలేషియా, అది కూడా అభివృద్ధి పదంలో చాలా. దాని రోడ్స్, నేనైతే వాళ్లకు రోడ్ నెట్వర్క్ చూసిన తర్వాత అసలు మనకి ఇంత మంచి నెట్వర్క్ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం కూడా రోడ్ నెట్వర్క్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాం. మలేషియాలో కూడా చాలా అభివృద్ధి పదంలో సాగుతుంది. చిన్న కంట్రీస్ అయినా కానీ బాగుంది. దాని తర్వాత ఇటు ఓమాన్ వెళ్ళాను. ఓమాన్ అన్నది యాక్చువల్లీ ఓమాన్లో ఒక రోడ్స్ కాకుండా, ఆయిల్ కాకుండా మిగతా ఇండస్ట్రియల్ పరంగా గ్రోత్ చాలా తక్కువ ఉండింది మేము వెళ్ళినప్పుడు. అప్పుడు వాళ్ళు ఎకనామిక్ జోన్ అని స్టార్ట్ చేశారు సలాలాలో. అంటే దట్ ఈస్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఒమాన్. వాళ్ళు అక్కడ ఎకనామిక్ జోన్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. దాంట్లో మాకు ఒక షాంఫరీ గ్రూప్ అని ఒక గ్రూప్ మనల్ని అప్రోచ్ అయ్యారు. మాకు ఇలాంటి ప్యానల్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలి, అక్కడ ఆ లోకల్లో సేవలు అందించాలన్న ఉద్దేశంతో వాళ్ళు మాతో MOU చేసుకున్నారు. దాని తర్వాత నేను ఆఫ్రికన్ కంట్రీస్ తిరిగాను. టాంజానియా, తర్వాత జాంబియాకి వెళ్ళాను. దీని తర్వాత దుబాయ్కి వెళ్ళాము. అంతే, ఇంకా ఈ కంట్రీస్ చేసాము. ఇది కాకుండా అమెరికాలో కూడా వెళ్ళాను. అంటే బిజినెస్ పరంగా కాదు, కుటుంబ పరంగా అమెరికాకి వెళ్ళి చూశాను. అక్కడ అది ఒక అందమైన ప్రపంచం, అది మాయా ప్రపంచం అని చెప్పగలను. ఎందుకంటే ఆ మొహంలో పడిన వాళ్ళు వెనక్కి రావాలంటే కష్టం. ఒక విషయం చెప్తాను, భారతదేశం సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా. మన దగ్గర ఉన్న వాతావరణం కానీ, మన దగ్గర ఉన్న పరిస్థితులు కానీ వేరే దేశంలో ఏ దేశం కూడా లేవు, ఎక్కడ కూడా లేవు. అయితే వాళ్ళకు టెంపరేచర్ ఎక్కువనో తక్కువనో అవి ఉంటాయి. మన దగ్గర సమతుల్యంగా ఉంటుంది. టెంపరేచర్ ఎంత ఉండాలో అంతే ఉంటుంది. పుణ్యభూమి ఇది, వేదభూమి. అందుకో సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా.